అనేక పండుగలు మనం చూస్తూ ఉంటాం. యూదులకి చాలా పండుగలు ఉన్నాయి. అందులో ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ పేరు పూరీం. ఈ పండుగ మొన్న 2026 సంవత్సరంలో మార్చి 2వ తారీఖును వారు ఆచరించారు. ఈ పూరీం పండుగ వారు ఆచరించడానికి గల బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, అగాగీయుడు అన్నటువంటి ఒక హామాన్, అతని పేరు హామాన్, ఇతను ఆ దేశంలోని గవర్నర్. యూదులందరూ చెరపట్టబడ్డారు, అంటే బందీలు. ఈ యూదులు అంటే అతనికి పడేది కాదు. ఇప్పుడు కూడా మనము ప్రపంచంలో అలాంటి విషయమే చూస్తున్నాం. దాన్ని ఏమంటామంటే యాంటీ సెమిటిజం అంటాం. సో ఇది బైబిల్లో ఎస్తేరు గ్రంథం సమయాల్లో జరిగిందనమాట. యూదులంటే పడలేదు ఈ హామాన్కి. ఇతను ఏం చేశాడంటే, ఒక ఉరుస్తంభం తయారు చేసి ఆ ఉరుస్తంభం మీద మొర్దెకై అన్నటువంటి యూదుని ఉరి తీసేసి రాజుగారు కట్టడి చెప్పిన యూదులందరినీ నిర్మూలన చేసేయాలని ప్రయత్నించాడు. ఇది జరుగుతూనే ఉందండి చరిత్రలో. చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఒక దుర్మార్గుడు, దుష్టుడు జర్మనీ దేశంలో ఉద్భవించాడు, హిట్లర్. లక్షలాది మంది యూదుల్ని హతమార్చేశాడు. సో ఇది చరిత్రలో జరుగుతూ ఉంది. ఈ హామాను మొర్దెకైకి తయారు చేసినటువంటి ఉరిస్తంభం. ఓకే, అయితే ఎస్తేరు మహారాణి ఆ దేశంలో రహస్యంగా యూదురాలు మహారాణి అయిపోయింది. తన బ్యాక్గ్రౌండ్ రహస్యంగా పెట్టుకుంది, చెప్పలే. మొర్దెకై ఏం చేస్తాడంటే, అమ్మా నువ్వు వెళ్ళి రాజుగారి దగ్గర చాలా అన్యాయం అని చెప్పు, ఆయన ఈ కట్టడిని ఆయన ఒక్కడే క్యాన్సిల్ చేయగలడు, లేకపోతే అందరం చచ్చిపోతామంటే, అమ్మో నేను వెళ్ళకూడదు అసలు ఆయన దగ్గరికి, ఆయన నా పేరు పెట్టి పిలిస్తే ఆయనకి ఏదన్నా అవసరం ఉందేమో అని నేను వెళితే నేను అవసరం లేకుండా కానీ కనిపిస్తే చంపేస్తాడు, ఉరిశిక్ష వేసేస్తాడు నాకు, కనుక నాకు ఎలాగవుతుంది, వద్దు అంటుంది. అప్పుడు మొర్దెకై అంటాడు, ఈ సమయం కొరకే దేవుడు నిన్ను ఆ స్థానంలో పెట్టాడేమో ఆలోచించుకో అంటే, తన పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి రాజుగారి దగ్గరికి వెళ్ళి రికమెండ్ చేసి రాజుగారు కనికరిస్తారు. అప్పుడు ఏ ఉరిస్తంభము హామాను తయారు చేస్తాడో అదే ఉరిస్తంభం మీద అతను హతమార్చబడతాడు. కనుక ఈ కట్టడి క్యాన్సిల్ చేయబడ్డదని పండుగ అనమాట. అది యూదులందరూ పండుగగా ఆచరిస్తారు. అందుకే ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు అనగా ఎవరు? యూదులందరూ దుఃఖము పోయి అంటే, అయ్యో మనం చచ్చిపోతున్నామే, అయ్యో ఈ దరిద్రత ఏంటి, అయ్యో మనం ఇలాగైపోయామేంటి అనే బాధ, దుఃఖము, ఏడుస్తున్నారు. ఆ దుఃఖము పోయి వారు సంతోషము వచ్చిన నెల, సంతోషము ఆ నెల వారికి సంతోషం తెచ్చింది. ఆ నెల, ఆ సమయము ఒక నూతనమైన నెల వచ్చింది. ఈ నెల వారి జీవితాల్లో సంతోషం తెచ్చింది. అంతేకాదు, ఆ వాక్యం మీరు పూర్తిగా చదివితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ ఏమిటట, వారు మూల్గుట మాని శుభదినము, ఇది శుభదినము అని ఆ పూరీం పండుగ ఆచరించారు. వారు మూల్గులు ఆపి శుభదినము అని, ఈ నెల మనకి శుభదినము అని ఆచరించారు. ఇంకా ఏమేమి ఎలాగ ఆచరించారో అక్కడ డిస్క్రైబ్ చేయబడుతుంది. ఒకరు బహుమానాలు ఇచ్చుకున్నారు. ఎవరైనా మంచి కూర వండుకుంటే పక్కింటి వాళ్ళకి ఇచ్చారు. ప్రక్కన వారికి ఎవరికైనా గిఫ్ట్లు ఇచ్చారు. ఒకరొకరు ఇచ్చుకున్నారు యూదులు. అయితే ఎన్నో సమయాలు మనం ఎదురు చూస్తున్నాం. ఎన్నో క్రిస్మస్లు, ఎన్నో పండుగ దినాలు దాటి వెళ్ళిపోయాయి. ఎన్నో పుట్టినరోజులు దాటి వెళ్ళిపోయాయి. మీరు నమ్మండి, 2026 సంవత్సరంలో మీరు ఎదురు చూడవలసినటువంటి పండుగలుగా, మీరు ఆచరించి సంతోషించవలసినటువంటి పండుగలుగా మీరు మీ జీవితాల్లో చూడబోతున్నారు. ఎందుకు అంటే, వారికి సమయము, కాలము, దినము, మాసము వారికి మార్పు తీసుకొచ్చింది అని వారు ఒక పండుగగా ఆచరించారు. మనకైతే మన ప్రభు అయినటువంటి యేసు
మీ స్థితి, మీ గతి మార్చబోతున్నారు. మీ దుఃఖము తీసి ఆనందము మీకు ఇవ్వబోతున్నారు. మీ మూల్గులు బదులు సంతోషంతో మిమ్మల్ని నింపబోతున్నారు. మూల్గిపోయి సంతోషం ఎప్పుడొస్తుంది? మీ భుజాల మీద ఉన్నటువంటి కాడి, బానిసత్వపు కాడి విరిగిపోయినప్పుడు, మీ అక్కర్లు తీర్చబడినప్పుడు, మీ నిందలను త్రోసివేసినప్పుడు. దేవుని బిడ్డలారా, నా జీవితంలో యేసు ప్రభుల వారిని నేను నమ్ముకున్న తర్వాత ఒక కోర్టు కేసు, అనేక సంవత్సరాలు ప్రార్థన చేశాను కోర్టు కేసు గురించి. 7 సంవత్సరాలు నేను హైదరాబాద్ సిబిఐ కోర్టుకి వెళ్ళవలసి వచ్చింది. అందులో ప్రధాన నేరస్తుడిని అని నా మీద ముద్ర వేశారు. శ్యామ్ సుందర్ హాజరే అని పిలుస్తుండేవారు. వెళ్ళటానికి డబ్బులు కూడా సరిగా ఉండేవి కాదు. ఒకప్పుడు నేను సహాయం చేసినటువంటి బంధువులు ఇంటికి వెళ్ళవలసి వచ్చేది. చాలా అవమానంగా ఉండేది నాకు. 7 సంవత్సరాల తర్వాత ఆ కేసు నా మీద కొట్టేశారు. నా ఒక్కడి మీద కొట్టేశారండి. మిగతా 3 జైలు శిక్ష పడిపోయింది. అందులో ఒకడు సూసైడ్ చేసుకున్నాడు జైలు శిక్ష తర్వాత, ఆ తీర్పు వచ్చిన తర్వాత. దేవుని బిడ్డలారా, నాకు దేవుడిచ్చినటువంటి ఆ విడుదల నేను నా జీవితంలో అనుభవించడానికి 7 సంవత్సరాలు పట్టింది. ఈ 7 సంవత్సరాలు ప్రార్థన. ఆ తదుపరి నా మీద ఇంకా నేరాలు మోపబడ్డాయి. ఒక వ్యక్తిని నేను చంపానని, ఒక వ్యక్తిని నేను కిడ్నాప్ చేశానని, నేను ఏదో తప్పుడు బోధలు చేశానని నా మీద నేరాలు మోపారు. కానీ నిమిషం మాత్రమే ఉంది. ఒక నేరం అయితే కొన్ని నెలలు ఉంది, ఒక నేరం అయితే 3 దినాలు ఉంది. కానీ ఏం జరిగిందంటే కొట్టేశారు. ఎందుకు తెలుసా? యేసు ప్రభుల వారిని నమ్ముకున్నాను కనుక. దేవుని బిడ్డలారా, మీరు విడుదల పొందబోతున్నారు. మీరు ఆనందాన్ని అనుభవించబోతున్నారు. నేను ఆ మార్పు చెందించినటువంటి అభిషేకంతో చెప్తున్నాను. నేను అనుభవించాను కనుక మీరు కూడా అనుభవింతురుగాక. పరిశుద్ధుడా ప్రభా, ఈ పూరిం అన్నటువంటి పండుగ ఆచరణ యూదులు చేసుకుంటారు. కానీ ఏ రోజైతే మేము ప్రభు అయినటువంటి యేసు, యూదుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసు, మెస్సయా అయినటువంటి ప్రభు అయిన యేసుని నమ్ముతున్నామో ఆ రోజు నుండి ఆచారాలు కాదు ప్రభా, నీవు మా జీవితాల్లోకి నీవు మార్పు తీసుకొచ్చావు. మూలుగులు బదులు తృప్తి, దుఃఖం బదులు ఆనందము నీవు తీసుకొచ్చి మా జీవితాలని ధన్యంగా చేశావు. నీ చేతులు జోడించి నమస్కరించి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడివి. నీ బిడ్డల్లో కూడా ఈ మార్పులు కలుగు చేసి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.